ఈరోజు నేను కిరాణా షాప్ కాడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడే ఉన్న మిల్ మేకర్స్ని చూశాను. ఈ మిల్ మేకర్స్ కర్రీ ఎలా ఉంటుందన్నా అని అడిగాను. పక్కనే ఉన్న బాబాయ్ అయితే, ఒకసారి అయితే ఈ కూర తిని చూడు బిడ్డ ఎలా ఉంటుందో నువ్వే చెప్తావన్నాడు. చికెన్ కూర కూడా దీని ముందు వేస్టే అన్నాడు. ఇక నేనైతే ఆగలేక ఒక 200 మిల్ మేకర్స్ అయితే పర్చేస్ చేసి ఇంటికి తీసుకొచ్చాను. సలసల కాగే వాటర్లో వీటిని అయితే వేసేద్దాం. హీట్ వాటర్లో వేసుకొని మిల్ మేకర్ని బయటకు తీసుకుందాం. బాగా మెత్తగా అయితే అవుతుంది. ఎర్రటి టమాటా, ఎర్రటి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని జీలకర్ర అయితే వేసేయండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. కమ్మటి కరివేపాకు, అందంగా ఉండే అల్లం వెల్లిపాయల పేస్టు, ఎర్రటి టమాటా కూడా వేసుకోండి. పాపం అనకుండా పసుపు కూడా వేసేసుకోండి. ఉర్రూతలు ఊరించే ఉప్పు కూడా వేసుకోండి. కంగారు పెట్టే కారాన్ని కూడా వేసేయండి. చింతించకుండా చింతపండు పులుసు కూడా పోసేయండి. ఒక 2 గ్లాసుల వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. వయ్యారంగా నానబెట్టుకున్న మిల్ మేకర్స్ అయితే వేసేయండి. కొంటెగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేయండి. కర్రీ అయితే చాలా బాగా ఉడికింది మామ. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. పొగలు కక్కుతున్న వేడి వేడి అన్నంలో ఆ మిల్ మేకర్లు వేసుకొని తింటే ఉంది మామ, మామూలుగా లేదు. కర్రీ బాగా వచ్చింది మామ. పోతు పోతు లైక్ అయితే వేసి మామ.